యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం ప్రతిరోజు కూడా చూస్తూ పొందుకుంటున్న ప్రతి బిడ్డలకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దినములు గడుచుతూ ఉండగా మనము దేవునిలో వెలిగించబడుతూ ఉండాలి. దినదినము గడుస్తూ ఉందంటే మనము వెలుగుతూ అనేకులు వెలిగించేవారిగా ఉండాలి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు మీ సమయాన్ని వ్యర్థపరచుకోబాకండి. లేచిన మొదలుకొని ముందుగా దేవునికి ప్రాముఖ్యత ఇచ్చి తరువాత మీ పనులు ప్రారంభించుకునండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము సామెతల గ్రంథము 24వ అధ్యాయము 12వ వచనము. ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకుని ఎడల హృదయంలో శోధించువాడు నీ మాటలు గ్రహించును కదా. నిన్ను కనిపెట్టువాడు దానిని ఎరుగుడు గదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును కదా. హృదయమును శోధించేవాడు నీ మాటలు గ్రహించును కదా. హృదయాన్ని ఎవరు శోధిస్తారు? శోధించేవాడు ఎవరు? అపవాది. అపవాది ఎప్పుడు కూడా మన హృదయాన్ని శోధిస్తూ ఉంటాడు. వాడు శోధించాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. కానీ మన మాటలు, మన క్రియలు, మన ప్రవక్తను బట్టి వాడికి మన హృదయంలో చోటు దొరుకుతూ ఉంటుంది. దేవుణ్ణి తెలుసుకొని రక్షణ తీసుకున్న తర్వాతకి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాటను మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఆ మాటల ప్రకారం మనము నడుస్తున్నప్పుడు సాతానుడి కంట మన హృదయాన్ని ముట్టుకోవాలన్నా, మన హృదయం వైపు చూడాలన్నా వాడికి ఎంతో భయం వేస్తుందంట. ఎందుకు అంటే మనము దేవుని మాటలను ధ్యానిస్తూ ఆయన యొక్క రక్షణ తీసుకొని దేవునిలో ఆయన మాట వింటూ ఉన్నాము కాబట్టి అపవాదికి ఎంతో భయము. ఎప్పుడైతే దేవుని మాట వినకుండా మనము మన ప్రవక్తని సరి చేసుకోకుండా మన నోటికి వచ్చిన మాటలు పలుకుతున్నప్పుడంట సాతానికి సందు దొరుకుతుందంట. వాడు మన హృదయాన్ని శోధించడానికి ఒక మంచి అవకాశం దొరుకుతూ ఉంటుందంట. యోబు భార్య విషయంలో జ్ఞాపకం చేసుకుందాం. యోబు భార్య విషయంలో యోబు అంత శ్రమపడ్డాడు. యోబు విషయంలో ఆ కష్టాలు మహాభయంకరమైన కష్టాలు. నిజంగా ఇప్పుడు భూమి మీద ఉన్నవారు యోబుకు వచ్చిన శ్రమలు వస్తే ఎవరు కూడా బ్రతకరు, చనిపోతారు. చనిపోవడం కాదు, దేవుని ముందుగా దూషిస్తారు, దేవుణ్ణి ఇష్టానుసారంగా దూషిస్తారు. మనుషులు చేసుకున్న తప్పులను బట్టి, మనం చేసే పాపాలను బట్టి కూడా మనకు జరుగుతున్న వాటిని బట్టి ఏమంటారంటే దేవుడు కాపాడను కూడా కాపాడట్లేదు, దేవుడు రక్షించట్లేడు, దేవుడు ఎక్కడున్నాడు? ఇంత మందిరానికి వెళ్తున్నాను, ఇంత వాక్యాన్ని చదువుతున్నాను, ఇంత దేవుడి సన్నిధికి వెళ్తున్నా, ఇన్ని ప్రార్థనలు చేస్తున్నాను, ఇంతమంది సేవకులు ప్రార్థన చేస్తున్నా, నా జీవితంలో ఏం జరుగుతుంది? అసలు దేవుడు ఎందుకు చేయట్లేడు? ఇట్లాంటి ప్రశ్నలు వేస్తుంటారు. అంటే వారు చేసే పాపాలు కరెక్ట్గా ఉంటాయి, వారు చేసే అబద్ధాలు, మోసాలు, అక్రమాలు ఇవన్నీ కరెక్టే, కానీ దేవుడు చేయకపోతే చేయలేదంటారు. అంటే వీళ్ళే కరెక్టు. ఇలా చాలామంది దేవుణ్ణి దూషిస్తూ ఇష్టానుసరంగా మాట్లాడతారు. అంటే వాళ్ళ హృదయాన్ని సాతాను శోధిస్తున్నాడు. అంటే వాళ్ళ హృదయంలో సమయం చోటు ఎవరిచ్చారు? మనిషి. ఆ యొక్క మాటలను బట్టి ఆ శోధకుడు వాళ్ళ హృదయాన్ని శోధిస్తూ ఉంటాడు. అలా శోధిస్తూ వారి నోటికి ఇష్టానుసారంగా పలుకుతూ ఉంటారు. యోబు భార్య అంతే కదా. యోబు ఎక్కడ కూడా ఒక్క మాట పలకలేదు. తనకు పుట్టిన బిడ్డలు చనిపోయారు, తనకుంటున్న సమస్తం, తనకుంటున్న పశువులేంటి, గొర్రెలేంటి, గాడిదలేంటి, తనకి అది యొక్క అన్నీ కూడా ఆ దేశంలోనే ఆ యొక్క యోబుకుంటున్న సిరి సంపద ఎవరికి లేదంట. అంతా కూడా కోల్పోయాడు. మరి అంత కోల్పోయిన యోబు ఎందుకు ఒక్క మాట కూడా దేవుని దూషించలేదు? ఒక్క మాట అనలేదు ఎక్కడ కూడా. ఎందుకంటే తన హృదయము నిండా కూడా ప్రభు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. తను ఎక్కడ తన నోట ఒక్క మాట పలుకుతాడేమని సైతాను అటు ఇటుగా చూసింది, కానీ ఎక్కడా కూడా యోబు ఒక్క మాట మాట్లాడలేదు. నోటి మాటను బట్టే సైతానికి చోటు దొరుకుతూ ఉంటుంది. అక్కడ యోబు మాట్లాడలేదు కాబట్టి అపవాది శోధించటానికి, తన హృదయాన్ని శోధించటానికి అవకాశం రాలేదు. కానీ యోబు భార్యని శోధించింది. ఆమెలో ఒక విసుగుపాటు వచ్చేసింది.
ఏంటి ఇంత శ్రమన మాకు అని ఒక విసుగుపాటు తనకు వచ్చేసి తన హృదయం ఓపెన్ అయిపోయి తను మాట్లాడే మాటలలో మరి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నప్పుడు అపవాది తన హృదయాన్ని శోధిస్తూ తన నోటికి వచ్చినట్లుగా తన భర్తని దూషించేసింది. అంటే మాటలను బట్టి అపవాదికి హృదయంలో చోటు దొరుకుతూ ఉంటుంది. అందుకే మన నోటి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ నోటి మాటలను బట్టే మనకు వచ్చే ఆశీర్వాదమైన కోల్పోతాము, శాపం తెచ్చుకోవాలనే ఈ నోటి మాటలను బట్టే అపవాది మన హృదయంలోనికి చోటు చేసుకుంటుంటాడు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరము కూడా ఈ చివరి దినాలలో ఉన్నాము. మన హృదయాన్ని శోధించుటకు అపవాది పరిగెడుతూ ఉండగా మనం బహు జాగ్రత్తను కలిగి ఉండాలి. మన మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. అలా మాట్లాడి మనం జాగ్రత్తను కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా సాతానుడు మన హృదయాన్ని శోధించలేడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఆ విధముగా ఉన్నట్లయితే శోధన వాడు మనం శోధించడు, ఆశీర్వాదానికి దూరం కావు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభా. గొప్ప దేవుడవు నాయన, అద్భుతాలు చేసే తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ యొక్క ప్రతివేకముగా ప్రభా పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకుంటూ ప్రతిరోజు చూస్తున్నాం ప్రభా. నీ మాటలను ధ్యానిస్తున్న ప్రతి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రతి బిడ్డని కూడా మీ శక్తి చేత నింపండి అయ్యా, మీ ఆత్మ చేత నింపండి ప్రభా. మీ అగ్ని జ్వాలలుగా మండించమని కూర్చున్నాను పరిశుద్ధాత్ముడా. వై హెల్ బి గోబ్లి కామ్ ది మై క్లీస్ట్ అండ్ మీ లార్డ్ ద బ్లైక్ కెనికా ఫ్లవరిమా ఐ కెన్ మీ సో మై కెన్ బి గోబ్రి కామ్ ది మై క్లీస్టెల్ ఫ్లవరిమా. నీ కృపాశీర్వాదమును ప్రతి వికావరి క్లోబాది కమాందర మీ ఆత్మని ఇప్పుడే కుమ్మరించండి అయ్యా. మీ అభిషేకము చేత నింపండి ప్రభా. ఒక్కొక్కరు మీ ఆత్మ చేత బలమైన అభిషేకము చేత నింపబడును గాక ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారి జీవితంలో అద్భుతాలు జరిగించండి నాయన. అడుగుచున్న ప్రతిదీ మీరు జరిగించండి పరిశుద్ధాత్మడా. నీకు వందనాలు. విల్ బి గో బ్లౌరీ కామ్ ది మై క్లీజ్ అవాస్ట్ అండ్ బి గో బైక్ అండ్ ఫ్లవరిమా. నీ కృపాశీర్వాద విక్రాసిమున దయచేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.